నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే దాంట్లో ఎన్నో రకాల విషయాలు చెప్పారు. అయితే ఏంటి ఆ విశేషాలు అనేది తీసి పక్కన పెడితే ఒక చిన్న మాట అన్నారు. ఒక చిన్న చోరీ, 9 నోట్లు, కానీ ఒక హత్య. అదేవిధంగా చూస్తే ఇది వింటే ఇంకోటి గుర్తొస్తుంది. ఒక చిన్న హత్య, 7 వేట్లు, 6 మంది అనుమానాస్పద మృతులు. ఏంటిది? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడనేది క్లారిటీ లేదు, అసలు ఏం చెప్పాడనేది క్లారిటీ లేదు, అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు. కానీ పరకామణి గురించి ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే, ప్రపంచవ్యాప్తంగా దీని గురించి డిస్కషన్ చేస్తుంటే చిన్న చోరీ, 9 నోట్లు అని మాట్లాడుతున్నారు. కానీ ఆ 9 నోట్లకి ఒక హత్య. దీన్ని ఒకసారి ఇది విన్నాగానే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. అసలుకి చిన్న హత్య జరిగింది అనుకోవచ్చు, దానికి 7 వేట్లు, 6 మంది అనుమానాస్పద మృతులు. ఏంటి సార్, ఏంటి స్టోరీ అంటే ఏం చెప్తారు? ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే ఏం చెప్తారు? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మీరు నన్ను అడిగితే నేనేం చెబుతా? ఆ విషయం ఆయనకే అర్థం కాల. ఓకే, ఆయనకే క్లారిటీ లేదు. ఏ విషయం మీద కూడా క్లారిటీ లేదు. మరి మీరు క్లారిటీ లేకుండా ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు అని అడుగుతారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ మీద అదే ఉంటుంది కాబట్టి దానికి నేను మీరు అడక్క ముందరే సమాధానం చెప్తాను. ఈయనకి ఒక అలవాటు ఏంటి అంటే, నేరస్తులు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వాళ్ళని కాపాడాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. అందుకని నేరస్తుల్ని కాపాడటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తీరిక చేసుకొని వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పిన విషయాలు ఏంటి అంటే ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే, ఆయన హయాంలో జరిగిన నేరాలన్నిటికీ ఒక్కొక్క దానికి ఇది నేరం కాదు, ఇది నేరం కాదు, ఇది నేరం కాదు అని సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ పోయాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. మీరు పరకామణి విషయాన్ని ముందర ప్రస్తావించారు కాబట్టి నేను పరకామణి విషయాన్ని చెప్తా. పరకామణిలో చోరీ జరిగింది. వెంకటేశ్వర స్వామి సొమ్ములు మాయమైనాయి. దాదాపుగా ఒక అరగంట దాని గురించి చెప్పాడు. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి పరకామణి అంటే ఏంటో తెలియదు. తెలియదంటే అక్కడ జరిగిన విషయాల గురించి కాదు, ఆ పరకామణి అంటే ఏంటో తెలియదు, దాని పవిత్రత అస్సలు తెలియదు. అక్కడికి పరకామణికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అంతకు మించి తెలియదు. అక్కడ డబ్బులు ఉంటాయి అన్న ఒక్క విషయమే జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అక్కడికి డబ్బులు వస్తాయి అనేది. ఇప్పుడు ఆ పరకామణి విషయం మాట్లాడుతూ ఏదో చిన్న చోరీ అన్నాడు. చిన్న చోరీనా? వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేయటం చిన్న చోరీనా? నేను అదే చెప్తున్నా, అసలు నీ దృష్టిలోనే లోపం ఉంది, నీ బ్రెయిన్లోనే ఫాల్ట్ ఉన్నది. మొన్నటికి ఏం చెప్పావు? అదేదో గుడి, అదేదో లడ్డు అన్నావు. ఈ రోజున పరకామణి చోరీని ఏమంటున్నావు? అదేదో చిన్న చోరీ అంటున్నావు. 9 నోట్లు మాత్రమే అంటున్నావు. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నిజంగా నేను చెప్తున్నాను స్వామి, మీరు కూడా మాల్లో ఉన్నారు, ఎంత బాధ కలుగుతున్నది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తే ఎంత బాధ కలుగుతున్నది అంటే, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ, నేరస్తుల్ని సపోర్ట్ చేసుకుంటూ, నేరాలని సమర్థించుకుంటూ, ఆ నేరాలన్నిటినీ కూడా పక్క వాళ్ళ మీదకి నెట్టేసే ఈ తెంపరితనాన్ని చూస్తే మాత్రం నిజంగా బాధేస్తున్నది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రమైన పరకామణిలో జరిగిన దొంగతనాన్ని రాజీ చెయ్యమని ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పింది? అసలు నువ్వు రాజీ ఎట్లా చేస్తావు? నీకు 9 నోట్లే దొరికితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు.
నీకు 9 నోట్లే దొరికితే 14 కోట్లు అంటున్నాడు. కరెక్ట్ ఫిగర్ ఎంతో చెప్పేదా? 14,48,00,000. 14,48,00,000 రూపాయల ఆస్తిని అతను ఎట్లా రాసిచ్చాడు, నువ్వెట్లా తీసుకున్నావు? అసలు నువ్వెవడికి తీసుకోవడానికి? ఎంత చోరీ జరిగిందో నిర్ధారించకుండా, ఎంత చోరీ జరిగిందో విచారణ జరపకుండా, ఎంత చోరీ జరిగిందో పోలీసుల సమక్షంలో విచారణ జరిపి అంత నేరం నిగ్గు తేల్చిన తర్వాత ఏం చేయాలో అది చేయాలి. 9 నోట్లు చోరీ అయితే అతను 14,48,00,000 ఎట్లా ఇస్తాడు? తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా తీసుకుంటుంది? నేనంట అతను రవికుమార్ అనే అతను 300 కోట్లు చోరీ చేశాడని నేనంట. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి ఏం విలువ ఉంది, నేను చెప్పిన దానికి ఏం విలువ ఉంది? 300 కోట్లు చోరీ చేస్తే నువ్వు 14 కోట్లే 14,48,00,000 వెనకిప్పించావు. మిగిలినంతా నువ్వు తిన్నావని నేనంట. ఏంటి దానికి? ఆ ఆర్గ్యుమెంట్ ఎంతో ఈ ఆర్గ్యుమెంట్ అంతే. ఏ ఆర్గ్యుమెంట్ కరెక్టో అనేది విచారణ జరపాలి కదా. విచారణ జరిపావా? కేసు కట్టావా? అసలు కేసు కూడా కట్టకుండా నువ్వు తీసుకెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసి, అసలు రాజీ చేసింది ఎవడు? ఆ ప్రతిపాదన ఎవడిది? 9 నోట్లు కొట్టేస్తే 14 కోట్లు రాయించుకుంటారా? అతను ఎట్లా రాస్తాడు? నువ్వెట్లా రాయించావు? అసలు వెంకటేశ్వర స్వామి సొమ్ము పోయింది. ఒక్క పైసా. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఏదన్నా డిస్ప్యూటెడ్ ఆస్తులు ఏమన్నా ఉంటే ఆ డిస్ప్యూటెడ్ ఆస్తులకి ఎంతసేపటికి కోర్టుల్లో తేలవు. లేదు ఈ వ్యక్తిగతంగా అన్నదమ్ముల మధ్య దాయాదుల మధ్య తగాదాలు ఉంటే తేలకపోతే చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వేస్తారు. తిరుపతి హుండీలో వేస్తే టీటీడీ దేవస్థానం ఆ పేపర్లు తీసుకొని ఒరిజినల్ పేపర్లా కాదా అని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తుంది. ఆ ప్రాపర్టీ ఇది మాకు మా హుండీలో వచ్చింది, ఇది స్వామివారి సొమ్ము, దీన్ని మాకు అప్పగించండి అని చెప్పి టీటీడీ క్లెయిమ్ చేస్తుంది స్థిరాస్తుల్ని. టీటీడీ హుండీలో పడితే వెంకటేశ్వర స్వామిది, అది నీది, ఇంకెవ్వడిది కాదు అది. అది ఒక 2 కోట్ల రూపాయల ఆస్తి అనుకో, కానీ దానికి లీగల్ డిస్ప్యూట్ ఉందనుకో. ఆ లీగల్ డిస్ప్యూట్ని క్లియర్ చేయటానికి ఇంకో అదనంగా ఇంకొక 3 కోట్లైనా సరే ఖర్చు పెట్టి ఆ ఆస్తిని వెంకటేశ్వర స్వామికి అప్పగిస్తారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంత నిబద్ధతతోటి స్వామివారి ఆస్తుల పట్ల అంత అంకిత భావంతో పనిచేస్తుంది. చెయ్యాలి, చేస్తారు కూడా. అంటే 2 కోట్ల రూపాయల ఆస్తిని స్వామివారికి దఖలుపరచటానికి 3 కోట్లైనా ఖర్చు పెడతారు. ఎందుకంటే అది స్వామివారి ఆస్తి, అంతే, రావాల్సిందే. ఇటువంటిది నువ్వు 9 నోట్లు కొట్టేస్తే అతను రవికుమార్ అనే అతను నువ్వు 14,48,00,000 టీటీడీకి అతను రాసిచ్చేలాగా చేసావు. నువ్వు ఎట్లా నిర్ధారణకు వచ్చావు? నువ్వెట్లా వచ్చావు? అతను ఎట్లా వచ్చాడు? నా క్వశ్చన్ ఏంటంటే, అతను కొట్టేసింది కేవలం 9 నోట్లే అయితే ఆ 9 నోట్లు రిటర్న్ ఇస్తాడు, కానీ 14,48,00,000 రూపాయల ఇల్లు ఎట్లా రాసిస్తాడు? ఎందుకు రాసిస్తాడు? సింపుల్ క్వశ్చన్. నేను జగన్మోహన్ రెడ్డి లాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని కాదు. అంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని నేను చక్కగా చదువుకున్నా, నాకు బ్రహ్మాండమైన మార్కులు వచ్చినాయి. నేను కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అంటే ఆయనలాగా కాదు. అంటే వాళ్ళ ఫస్ట్ క్లాసులు వేరుంటాయి. వాళ్ళ ఫస్ట్ క్లాసులు వేరుంటాయి, మనం కష్టపడి చదువుకునే బ్యాచ్. అంత తెలివితేటలు లేవు. కానీ చెన్నైలో ఆస్తి ఉంటే చెన్నైలో రిజిస్టర్ చేశారు, అది కూడా నేరమేంట. చెన్నైలో ఆస్తి ఉంటే తిరుపతిలో రిజిస్టర్ చేస్తారా అని అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడ రిజిస్టర్ చేశావని అడగటం లేదు జగన్మోహన్ రెడ్డి.
అతి తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం అస్సలు లేదు వెంకటేశ్వర స్వామి విషయంలో. అడుగుతున్నది ఏంటి అంటే ఏదైనా సరే స్థిరాస్తిని వెంకటేశ్వర స్వామికి దఖలుపరచాలి అంటే ఆ స్థిరాస్తి డీటెయిల్స్ ఇచ్చి పేపర్లో ప్రకటన ఇవ్వాలి. దీనికి వారసులు ఎవరైనా ఉన్నారా, దీని మీద ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఈ ఆస్తిని ఎవరన్నా వేరే వాళ్ళు క్లెయిమ్ చేస్తారా, అభ్యంతరాలు ఉంటే ఈ 3 నెలల లోపల 4 నెలల లోపల మీరు తెలపండి అని చెప్పి పత్రిక ప్రకటన ఇవ్వాలి. అది ఇచ్చావా అని అడిగితే చెన్నైలో ఆస్తి ఉంటే తిరుపతిలో ఎట్ట రిజిస్టర్ చేస్తారు, చెన్నైలోనే చేస్తారు కదా అని హిహి అని అవుతాడు. డిస్ప్యూటు అది డిస్ప్యూటెడ్ ఆస్తి, దానికి వారసులు ఎవరున్నారు, ఈయన రాసిచ్చిన ఆయనే సోల్ ప్రొపరేటరా కాదా అనేది, ఈయన సోల్ ప్రొపరేటర్ అని చెప్పిన తర్వాత దాని మీద ఏమన్నా అభ్యంతరాలు వస్తాయా అని పత్రిక ప్రకటన ఇచ్చి చెయ్యాలి. నువ్వు అట్లా ఎందుకు చెయ్యలేదు అని అడుగుతుంటే నీ వెకిలి నవ్వులేంటి, ఎందుకు ఈ వెకిలి నవ్వులు ఎందుకు? ఇంకొక విషయం చెప్తాను మీకు, నేను అంత కాగితం మీద రాసుకొని వచ్చాను. ఈ జగన్మోహన్ రెడ్డి బాగా తెలివితేటలు గల వ్యక్తి కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా. ఈయన మాట్లాడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ని మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ ఇచ్చినాయి. ఎంతమంది చూశారో తెలుసా? అదే అడుగుతాం. ఏబిఎన్లో 134 మంది, TV5లో 40 మంది, మహా న్యూస్లో 8 మంది, బిగ్ టీవీలో 131 మంది, RTV లో 6, TV9లో 388 మంది, అది సార్ ఎక్కువ చూడాలి కదా. NTVలో 125 మంది, అదేంటి సార్ అన్యాయం. సాక్షి టీవీలో 227 మంది, మరి వాలంటీర్లు ఏమైపోయారు సార్? వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో ఇస్తే 598 మంది, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అకౌంట్ నుంచి లైవ్ ఇచ్చారు, 160 మంది చూస్తున్నారు. 10TV 412 మంది, iNews 33 మంది, CVR న్యూస్ 2, ప్రైమ్ 9 న్యూస్ 3, 99 టీవీ 12, ఇంతమంది చూశారు. ఇవన్నీ లక్షల కోట్ల మంది కాదు, సింగిల్ డిజిట్ ఫిగర్లు ఇవి. అయితే ఈ మహద్భాగ్యానికి మనం ఏదో జగన్మోహన్ రెడ్డిది లైవ్ ఇవ్వటం ఎందుకని చెప్పి బిగ్ టీవీ వాళ్ళు లైవ్ ఆపేశారు మధ్యలో. ఇతని ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండగా లైవ్ ఆపేశారు. 10TV వాళ్ళు లైవ్ ఆపేశారు మధ్యలో, iNews వాళ్ళు లైవ్ ఆపేశారు. అంటే వీళ్ళు లైవ్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండగానే లైవ్ ఆపేశారు. నీదెవడు చూడటం లేదురా భయ్, మాకెందుకు డబ్బులు దండగా అని చెప్పి లైవ్లు ఆపేశారు. ఇంకొక చిన్న విషయం చెప్తారు జగన్ గారు మీ అనుమతితోటి. సాక్షి లైవ్ ఇస్తే ఇందాక ఎంత చెప్పాను, 227 మంది చూస్తున్నారు అన్నాను కదా. కరెక్ట్గా ఇతను ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిచ్చే సమయానికి 203 మంది చూస్తున్నారంటే 24 మంది నీ పార్టీ కార్యకర్తలు డ్రాప్ అయిపోయారు, నువ్వన్నీ అబద్ధాలు చెబుతున్నావని. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిచ్చే నాటికి సాక్షి టీవీలో 203 మంది చూస్తున్నారు, అంటే 24 మంది డ్రాప్ అయిపోయారు. నీ పార్టీ కార్యకర్తలు, నీ అభిమానులు నువ్వు చెబుతున్న అబద్ధాలని చూడలేక టీవీలు కట్టేసి వెళ్ళిపోయారు. ఇవి లెక్కలు. నీకు కావాలంటే స్క్రీన్ షాట్లు కావాలంటే పెడతా. ఏంది అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగితే మనకి క్రెడిబిలిటీ రాదు. క్రెడిబిలిటీ రావాలి అంటే నిజాలు చెప్పాలి, వాస్తవాలు ప్రజలకి విడమర్చి చెప్పాలి. నీకు అది చేత కాదు. అందుకనే ఇది పరిస్థితి. అయితే కనకదుర్గ గారు, మనం చూసుకుంటే వాస్తవానికి ఎవరి గోతి వాళ్ళే తోకుంటారు అన్నట్టుగా, ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, దీని గురించి అసలు మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు. కానీ తన చేసినటువంటి ఒక తప్పుల్ని
పరకామణి కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, లేదా బాబాయ్ హత్య కావచ్చు, లేదంటే మనకు మిగతాయి కావచ్చు, ఇవన్నీ ఎందుకు మళ్ళీ తిరగతోడుకుంటున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే ప్రజలు మర్చిపోతారేమో నేను చేసిన తప్పులు. మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు, ఇవన్నీ మర్చిపోతారని ఆయనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను ప్రతిసారి మీకు చెప్తాను, ఆయనే వచ్చి మా వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకుంటాడని చెప్పానా? ఇవాళ పరకామణి కేసులో ఒప్పుకున్నాడు కదా, 9 నోట్లు చోరీ అయ్యాయి, చిన్న చోరీ నేను ఆయనే అన్నాడా? ఇవాళ మనం ప్రతిసారి చెప్పినట్టే చేశాడా? ఇవాళ పైగా 14 కోట్లు అంటాడు. అసలు 9 నోట్లు చోరీ అయితే వెంటనే 9 నోట్లు పట్టుకున్నాక మళ్ళీ రాయించుకోవడం ఏంటని కదా మనం అడుగుతున్నాం. మెడ్రాస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, తిరుపతిలో చేరి, ఇవన్నీ ఎందుకు? అసలు అది అవసరం లేదు కదా. ఇక్కడ 9 నోట్లు చోరీ అయ్యాయండి. 9 నోట్లు చోరీ అయితే 9 పట్టుబడ్డాక అతను జైలుకి వెళ్ళాక ఇంకా మళ్ళీ వేరే దాని గురించి అసలు ఇంత దూరం రాదు కదా పరకామణి కేసు. మరి ఎందుకు వచ్చింది? మరి 14.40 ఎందుకు ఇచ్చాడు? మనం అడుగుతున్నది మొన్నటి నుంచి అదే మనందరం. మీకు అర్థమైంది నా పాయింట్? 9 నోట్లు ఇచ్చేసాక డిస్ప్యూట్ లేదు, అతని మీద ఏదైనా చర్య తీసుకుంటారు, లేదా జైలుకి పంపిస్తారు, అయిపోతుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పరకామణి కేసు ఎందుకు నడుస్తుంది? 2023 ఎప్పుడో మొదలైంది, ఏప్రిల్ 7 ఎప్పుడో పట్టుబడ్డాడు. ఎందుకు? అది క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమానండి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి. అంటే అదే కాకుండా పిన్నెల్లి సోదరికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది, మళ్ళీ తిరిగి అరెస్ట్ అని చెప్పి అక్కడ కూడా తప్పేం లేదు. కానీ చాలా క్లియర్గా అక్కడ ఈవీఎం ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉంటుందో నేలకేసి బద్దలు కొట్టి దాంట్లో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి తను అంటుంటే, లేదు మావాడు కోపం వచ్చాడు కొట్టాడని చెప్పి బీపీ పెరిగితే అదొకటి వాడు చెప్తూ ఉంటాడు, బీపీలు పెరగవా, వాళ్ళు కోపం రాదా, పగలగొట్టరా అని. అక్కడ ఆయనేమో నేను పగలగొట్టలేదంటాడు. నేను చెప్పాను కదా, ఈయనే లేదు మా వాళ్ళు పగలగొట్టారంటాడు. ఇంకొకటి మావోయిస్టులు అనే పదం వాడాడు ఇవాళ పిన్నెల్లి సోదరుల విషయంలో. తెలుగుదేశం వాళ్ళే హత్యలు చేశారు, జంట హత్యలు తెలుగుదేశం వాళ్ళే చేశారు, వీళ్ళ మీద వేసేసారు. అసలు ఎందుకయ్యా నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తావు? నీకు నువ్వే కొత్త కారణాలు సృష్టిస్తూ ముందు వాళ్ళు మావోయిస్టులు ఉన్నారు. 2026 మార్చి నాటికి అమిత్ షా మావోయిస్ట్ అన్నవాడు ఉండకూడదని చేస్తున్నాడు. ఇప్పుడు అనవసరంగా నీ మీద కేసు పడుతుంది, నువ్వు అనవసరంగా లేనిపోయి మళ్ళీ మాట్లాడావంటే ఇప్పుడు ఇదో కొత్త కేసు. లేదా వీళ్ళిద్దరిని కూడా ఏదన్నా అమిత్ షా గారు ఏదైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నారా? ఇది ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ లేపేయండి అని ఇండైరెక్ట్గా సూచన ఇస్తున్నాడేమో, మనకు తెలియదు ఆయన ఉద్దేశం ఏంటో. తర్వాత ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇవన్నీ పరకామణి కల్తీ నెయ్యి మా హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించాము, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పంపించిన 4 ట్యాంకులే మళ్ళీ ఇక్కడ వచ్చాయి అంటాడు. అంటే మీరు పంపించేసి వెనక్కి రప్పించారంటాడు ఏంటో నాకు అర్థం కాలే. ఆయన ఏంటంటారు, ఆయన మనసులో మాట ఏంటో. రెండోది ఇవాళ చాలా అన్యాయంగా చంద్రబాబు నాయుడిని తిట్టాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఏంటి గాడిదలు కాస్తున్నావా, నువ్వు పథకాలు అమలు చేయలేదు, నువ్వు 420 నిన్ను తీసుకెళ్ళి బొక్కలో వేయాలి. పదాలు ఏంటి, భాష ఏంటి? వాళ్ళు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు ప్రజలు కూడా అడుగుతున్నారు, కాళ్ళ కింద ట్రోల్స్ చూసుకోమనండి. అసలు నీకు 11 సీట్లు ఇచ్చి ఎక్కువ చేశాము, ఈసారి వార్డు మెంబర్గా కూడా గెలిపించను నిన్నని అంటున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి చేయకుండా, అంటే ఈ 11 గాడిదల్ని కాస్తున్నారని వాళ్ళే అక్కడ కమెంట్స్ పెడుతున్నారు. ఈ వైసీపీ గాడిదలను కాస్తున్నారు. ఎందుకు నీకు నువ్వే అనుకుని నీకు నువ్వే అనిపించుకుంటావు ఎదరవాళ్ళ చేత. తర్వాత ఈ బూతులు తిట్టడం గురించి మొన్న పాపం పొన్నవోలు గారు రెచ్చిపోయారు కదా, ఎవరు అడుసుమిల్లి గారు అదే డిబేట్లో అతను ఎవరు రిషి అనే అతను ఎన్కౌంటర్ చేయాలా, అతను అడుగుతారండి ఎన్కౌంటర్ చేయాలా, ఏం చేయాలి, శిక్ష ఎలా వెయ్యాలి, మామూలుగా అడుగుతారు కదా. అలా అడిగిన దానికి అసలు ఆయన సమాధానమే చెప్పలేదు. ఈయన వెంటనే నన్ను ఎన్కౌంటర్ చేయమంటారా మీరు అంటూ ఈయన రెచ్చిపోయాడు కదా. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? పొన్నవోలు గారు మీరు చాలా సీనియర్ అడ్వకేట్ కదా, మీరు కొంచెం సమాధానం ఇవ్వండి అని అడుగుతున్నాం మనం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తిని ఇలా తిట్టినప్పుడు ఎలాంటి చట్టాలు వర్తింపజేయాలి పొన్నవోలు గారు, మీరు మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి అని అడుగుతున్నాం మనం. సో ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన మళ్ళా చరవడమే. అందుకనే ఇవాళ అంతమంది లైవ్ చూశారు. అంటే 100ల్లో కూడా లేదు, మొత్తం అంతా కలిపిన 8, 6, 2, 3, 12 టోటల్ 100 అంటున్నా సార్. మొత్తం కలిపి నేను 100 మొత్తం చెప్పా.
పాప ఆయన వల్ల పొరపాటు పడతాడు కానీ మనం కరెక్ట్గానే ఉన్నాం. సో మొత్తం మీద 100 మంది చూశారండి. ఎందుకు అంతమందిని తెప్పించుకున్నాడు? 3 నిమిషాలకు కోటి ఖర్చు పెట్టుకుని వచ్చి వెళ్ళేటప్పుడు ఇద్దరు కూడా లేరు అక్కడ పాపం. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఉండే ఏమంటారు వెనకాల ఉండేవాళ్ళు ఆ ఇద్దరే ఉంటారు ఎప్పుడు. కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ ఆయన ఎందుకు పెట్టాడో ఆయన చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చి ఎందుకు ఇలా ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు ప్రజలు కూడా మేము చూడం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇవాళ చెప్పిన దాంట్లో ఒక కొత్త అంశం ఉంటే నన్ను అడగండి మీరు. ఒకే కొత్త అంశం ఏంటంటే 9 నోట్లు అని చెప్పాడు అంతే. అంటే ఆయనకైనా దాన్ని ఎండాస్ చేశాడు, అది ఒక్కటే. ఇంకా ఏది కూడా మొత్తం ఆయన ఒక 7-8 అంశాల మీద మాట్లాడి ఉంటాడు. ఇంతవరకు చెప్పినవే చెప్పి మీరు మొత్తం 2024 జూన్ 13 తర్వాత నుంచి ఇంతవరకు మొత్తం ప్రెస్ మీట్లు అంతా వెరిఫై చేసి కావాలంటే ఒక చిన్న షార్ట్ లాగా వేసుకోండి. అవే ఉంటాయో లేదో నన్ను అడగండి. అదే పాయింట్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం సమయం అటు ఇటు ఉంటుంది. కొంచెం తక్కువ సమయం, కొంచెం ఎక్కువ సమయం, అంతకు మించి అందులో మార్పు ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఆయన కొత్తగా ఆయన మళ్ళీ ఆదాని తీసుకొచ్చాడు, మళ్ళీ ఈ డేటా సెంటర్ నేనే తెచ్చానంటాడు. ఇవాళ మొత్తం అవే మాట్లాడాడు, మొత్తం అన్నీ అదే. రైతుల పంటల భీమాల గురించి మాట్లాడతాడు, మా హయాంలో మేము అన్నీ ఇచ్చామంటాడు. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే ఆయన అన్నీ చేశాడండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ప్రజారంజకంగా పాలించాడు, సంక్షేమాలు ఇచ్చేశాడు, 2 బట్టలు నొక్కేశాడు. ప్రజలు మరి ఆ 2 బట్టల్లో ఎందుకు నొక్కలేదు? దీనికి సమాధానం చెప్పమనండి. 11 ఎందుకు ఇచ్చారు? 175కి 175 ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని ప్రెస్ మీట్లు ఆయన పెట్టాడు కదా, ఈ ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. మనం కన్విన్స్ అయితే మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడాం. సార్ ఇక్కడ సత్యమూర్తి గారు మనం చూస్తే ఆంధ్రాలో ఏదన్నా ఒక యాత్ర చేయాలన్నా సరే, ఒక టూర్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఒక 2 వారాల ముందు నుంచే డబ్బులు పంచడాలు కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఓకే, అదే రకంగా హైదరాబాద్లో ఉన్న కోర్టుకు వచ్చేటప్పుడు కూడా అంతేమంది జనాన్ని చూసాం, వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఎర్రండపాలెం నుంచి తరలించారని చెప్పి చాలా క్లారిటీగా అర్థమైపోయింది. కానీ ఇందాక మీరు ఇది లిస్ట్ ఏదో చదివారు 2, 3, 9 అని. మరి ఆ జనం అంతా వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉండవా? కనీసం మొబైల్లో చూడరా? మీరే తరలించారు అంటూ మళ్ళీ ఇదేంటండి అన్యాయం? తరలించినటువంటి జనాలను సరే చూడాలి కదా. మీరు మళ్ళీ ఇవాళ 500 వేసారా? ఈ రోజు వేస్తేనే అంటే ఒక్క వ్యూకి 500 చూస్తే 500 వేస్తేనే చూస్తారంటారా? లేకపోతే మరి ఆ జనాలందరూ ఎటుపోయారు? 40% ఓట్లు వచ్చినాయి నాకు అంటావు కదా. అదే ఏది 40%? సార్ అక్కడ 40% సార్ మొత్తం కలిపితే 4% లేదు సార్. అవును, అదిగాక ఒక ప్రముఖ మీడియా ఛానల్ కూడా గతంలో వైనాట్ 175 రజనీ అన్నట్టు అది కూడా 200 చిల్లరే ఉందండి. అన్ఫార్చునేట్లీ కదండి, 297, 388. దాని తర్వాత అదే మళ్ళీ విలేకరు అడుగుతాడు అనమాట, ఎక్కడున్నారా మీ జనం, ఎక్కడ ఓట్లు వేసారని, ఎక్కడున్నారు సార్, ఏంటంటే దీని గురించి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు సార్. ఏంటంటే బుకాయించటం, ఎదుటివాడి మీద ఒక ఇదేయటం. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం కదా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవడన్నా తప్పు చేసి వచ్చి వాడు మనకి గుద్దాడు అనుకో, వాడే వచ్చి ఏం కనపట్టలేదా, కళ్ళు కనపట్టలేదా అని వాడే ఫస్ట్ అంటాడు అనమాట. మనం చూసుకొని అరే ఏంటో అట్లా గుద్దావు అనే లోపల వాడే అంటాడు. సేమ్ డిట్టో. నువ్వు అరే అప్పుడు ఒక సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆయన రాశాడు, ఒక సీనియర్ జర్నలిస్ట్, మీరు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు, మరి ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ లేదు కదా, మరి దీన్ని ఏమంటారు, మీరు అబద్ధం చెప్పారు కదా అని రాశాడు. పందుకోమని ఆయనే చెప్పాడుగా, ఎవరు పొన్నవాళ్ళు. ఇప్పుడు నీకు యానిమల్ ఫ్యాట్ ఓకే, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా పక్కన పెట్టు, అసలు నెయ్యే కాదురా భయ్, అది డాల్డాలో నువ్వు తీసుకొచ్చి కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిలాగా దేవుణ్ణి మోసం చేసేవరా భయ్ అని చెప్తుంటే అప్పుడు ఆయన సాక్షిలో రాసినప్పుడు మనం ఇదే వేదిక మీద మనం మాట్లాడుకున్నాం, అరే ఇదే ఐటమ్ ఆడుతావు అని. ఇప్పుడు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అది రాయించింది కూడా ఈతనే. అంటే నువ్వే రాయిస్తావు, నువ్వే సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తావు, నువ్వే నీ టీవీలో డిబేట్లకు కూర్చునే వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తావు, ఇది చదువు పోయి అంటావు, అట్లా చదివేవాడికి జీతాలు ఇస్తావు, చూస్తున్నాం కదా, అధికార ప్రతినిధి అని శాలరీ ఇచ్చి పెట్టుకుంటావు,
నువ్వు పెట్టుకుని నువ్వు ఆ తర్వాత ఇదంతా ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది, ప్రజలందరూ నమ్మారు అనుకోగానే నువ్వు వచ్చి అదే విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావు. ఎందుకు ఇంత కకృతి ఎందుకు? ఇంత కకృతి. ఇప్పుడు నువ్వు ఘోరంగా ఓడిపోయావు, నువ్వు ఘోరంగా ఓడిపోయి ఇంకా సంవత్సరంన్నర కాలేదు, మళ్ళీ ఎందుకు తాపత్రయం? నీ తాపత్రయం దేనికోసం? నీ తాపత్రయం దేనికోసం అంటే నాకు అర్థమవుతున్నది ఏంటి అంటే నీ మనుషులు నేరాలు చేసిన నీ మనుషుల్ని కాపాడుకోవడానికి నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు. ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించారు పిన్నెల్లి బ్రదర్స్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి. వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఆ జంట హత్యల కేసుకు సంబంధించి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడ్డంగా ఊచకోత కోస్తే ఆ కేసుకు సంబంధించి వీళ్ళకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? మీకు అసలు ఆ కేసు డైరీ, పోలీసుల దగ్గర ఉండాల్సిన కేసు డైరీ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది, హెచ్చరిక చేసింది. మీ పోలీసుల్లో కోవట్లు ఉన్నారు, వైసీపీ కోవట్లు ఉన్నారు, జాగ్రత్త చూసుకోండి. మీ కేసు డైరీ కూడా తీసుకెళ్ళి నేరస్తులకు ఇస్తున్నారు. ఇదేనా పోలీసింగ్ అని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అంటే సుప్రీంకోర్టు వైసీపీ అనలేదు కానీ చెప్తున్నా, కేసు డైరీ నిందితులకు ఎట్లా ఇచ్చారు అనే పాయింట్ మీద. అంటే సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమంది. అయ్యా మావాడికి కొంచెం టైం ఇవ్వండి అయ్యా అంటే 2 వారాలు తీసుకో అన్నారు. లొంగిపోవడానికి 2 వారాలు టైం ఇచ్చారు. అటువంటి కేసుని తీసుకొచ్చి ఈయన ఏమి రిప్రజెంట్ చేస్తాడు? అక్రమ కేసు అని ఎట్ట చెప్తాడు? సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని నువ్వు ఉల్లంఘిస్తున్నట్టు కాదా జగన్మోహన్ రెడ్డి? ఆ కేసులో 2 వారాలు గడువు ఇస్తున్నావు, 2 వారాల తర్వాత లొంగిపోండి అని సుప్రీంకోర్టు సాక్షాత్తు, ఇంకా సుప్రీంకోర్టు కన్నా పైన ఎవరు లేరు కదా, మరి అటువంటి అత్యున్నత న్యాయస్థానం చెబితే నువ్వు ఆ కేసుని ఆక్షేపిస్తున్నావు. నువ్వు అంటే నువ్వు సుప్రీంకోర్టుని ధిక్కరిస్తున్నావా? ఒకటి. పరకామణి కేసులో నువ్వు ఏ ఆర్గ్యుమెంట్ అన్నా చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా మన లియో న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా, ఏంటి అంటే పరకామణి కేసుని ఎవరో కావాలని, కూటమి ప్రభుత్వం కావాలని తీసుకొచ్చిన కేసు కాదు. పరకామణిలో నువ్వు ఎట్లా లోక్ అదాలత్లో ఎట్లా రాజీ చేసుకుంటావు అని హైకోర్టు ప్రశ్నించి ఈ కేసుని తీసుకెళ్ళి సిట్కి అప్పగించింది. ఇమ్మీడియట్గా మాకు ఆన్సర్ చేయండి ఈ పరకామణి కేసు అంటే కోర్టు టేకప్ చేసిన కేసు ఇది. పరకామణి కేసు నువ్వు చెప్తున్నట్టు రాజకీయ కక్షలతోటో రాజకీయ కుట్రతోటో నీలాగా ఎవరు చేసేవాళ్ళు లేరు ఇక్కడ. కోర్టు చెబితే టేకప్ చేసిన కేసు అది. ఈ రోజున నువ్వు పరకామణి కేసే తప్పు అంటున్నావు అంటే నువ్వు రాష్ట్ర హైకోర్టుని నువ్వు ఆక్షేపిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని నువ్వు ఒక్కర భాష్యాలు చెబుతూ నువ్వు కోర్టు న్యాయమూర్తులు తప్పు అని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. కల్తీ నెయ్యి కేసు. ఈ కేసులో సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని వెళ్ళింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి నాకు సిబిఐతో చేయమన్నాడు. ఓకే, సిబిఐతో చేయిద్దాం అని చెప్పి సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు, సిట్ ఆఫీసర్లు ఇద్దరు, ఒక ఆహార నిపుణుడిని ఒకరిని పెట్టి ఎంక్వైరీ చేయించారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని నువ్వు మళ్ళీ అపహాస్యం చేస్తున్నావు. సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ఆర్డర్ ఎందుకు ఇచ్చారని చెప్పి నువ్వు ఎగతాళి చేస్తూ ఉన్నావు. కల్తీ నెయ్యి కేసుని నువ్వు ప్రస్తావించటం అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశిక సూత్రాలను, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని నువ్వు అపహాస్యం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు మీద
కేసులు విత్డ్రా చేయటం మీద చెప్తున్నాడు. అవన్నీ కోర్టు అనుమతితోటి చేస్తూ ఉన్నారు. కోర్టు పర్మిషన్ ఇస్తేనే చేస్తారు. నువ్వు వాటిని కూడా ప్రశ్నిస్తున్నావు అంటే ఓవరాల్గా నువ్వు భారత న్యాయ వ్యవస్థని ప్రశ్నిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా న్యాయస్థానాలతో ముడిపడి ఉన్న కేసులు. ఈ న్యాయస్థానాలతో ముడిపడి ఉన్న కేసుల్లో న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలని నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే ఇదేమి డెమోక్రసీ? ఇదేమి వాక్ స్వాతంత్రం? నీకెందుకు ఇంత వాక్ స్వాతంత్రం ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లా. కనకదుర్గ గారు ఇందాక సత్యమూర్తి గారు కూడా చెప్తున్నట్టు సార్ ఒక లిస్ట్ కూడా చదివారు ఇట్ల సంగతి అని చెప్పి. అయితే ఇందాక జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఒక మాట్లాడు, మెడికల్ కాలేజీల గురించి 1 కోటి సంతకాలు చేస్తున్నారు, దగ్గర పడిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడండి ఆ 1 కోటి మంది? కనీసం ఆ ఛానల్లో 1 కోటి మంది కాకపోయినా కనీసం 1000 మంది అన్న ఉండాలిగా. ఎక్కడ మెడికల్ కాలేజీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ కూడా బోల్తా పడుతున్నట్టు ఉన్నారు. సో ఎక్కడ 1 కోటి సంతకాలు అంటే ఏం చెప్తారు? ఆయన్నే అడగాలండి, జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది కదా సార్, నెల అయిందా? 1 కోటి సంతకాలు అవి జిరాక్స్ దగ్గర లేట్ అయినాయి. జెరాక్స్ మెషిన్ పని చేయట్లా. ఇద్దరు పెడితే అవి 1 కోటి కాపీలు తీయాలి. కాదు, జెరాక్స్ పని చేయట్లా. నేను ఇంకోటి కూడా విన్నాను సార్, వాస్తవానికి 1 కోటి సంతకాలు కూడా ఎలా పెడుతున్నారంటే దీని మీద చాలా రకాల స్కిట్లు కూడా వచ్చాయి. చాలామంది అనుకుంటున్నాం ఎడం చేతితోటి, కుడి చేతితోటి, కుడి కాలుతోటి, ఎడం కాలుతోటి అట్లా నవరంధ్రాల నుంచి కూడా పెడుతున్నా సరే అవి అవుతలేదని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అంటే 29 ఎలక్షన్స్ అయిపోయే నాటికి అవుతుందండి. కాదు 2029 ఎలక్షన్స్ అయిపోయే నాటికి రిజల్ట్ వస్తుంది కదా, ఆ రోజుకి సంతకాల సేకరణ అవుతుంది. మొత్తానికి మెడికల్ కాలేజీల గురించి ఆయన రాసి మాట్లాడాడు. ఇవాళ ఒక గొప్ప పాయింట్ లేవదీశాడు, మీరు విన్నారో లేదో. ఏమన్నాడంటే పెత్తనం ప్రైవేటుదిను, ఉద్యోగులకి జీతాలు ప్రభుత్వం ఇవ్వాలా అని అడిగాడు. ఇదేంటో మరి లాజిక్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంటే ఈయన హయాంలో మరి ప్రభుత్వ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఏమైనా జీతాలు ఇచ్చాడండి అంటే ఏదన్నా మరి నాకు తెలీదు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా వింతలు విడ్డూరాల్లాగా అనిపించాయి. అసలు ఒక్కొక్కటి అసలు ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని నేను ఆలోచిస్తే వైవి సుబ్బారెడ్డి కోసం పెట్టాడు ఆయన. ఇవాళ ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావన తేలేదు కదా, నాకు తెలిసి తేలేదు. నేను అట్లా అనుకోవట్లా, వైవి సుబ్బారెడ్డి కోసం పెట్టాడని నేను అనుకోవట్లా. ఈ కేసులన్నిట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా. అదే అందుకే నేను అన్నది, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి లై డిటెక్టర్ టెస్ట్కి వస్తాన్నాడు కదా సార్. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడకపోతే ఇప్పుడు అలిగి మొత్తం పేర్లన్నీ చెప్తాడు, నా పేరు చెప్తాడు, భయపడి వచ్చాడా అని ఒక సందేహం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడలేదు అనుకోండి, ఒక చూసావు నా గురించి ప్రెస్ మీట్ పెట్టలేదు అంటాడు, అందుకని భయపడ్డా అనేది ఒక సందేహం నాకు అంతే. మొత్తానికి ఏది ఏవైనా ఇవాళ ఆయన మొత్తం రైతుల దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత వైజాగ్ అదేంటి గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి మొత్తం ఇవాళ 5-6 అంశాల మీద మాట్లాడాడండి. ఇంత మాట్లాడినా మీరు అన్నట్టుగా కనీసం ఒక 1000 మంది కూడా చూడలేదు అన్ఫార్చునేట్లీ. ఆయన పెంచి పోషిస్తున్న ఛానల్స్లో కూడా ఒక్క దాంట్లో కనీసం 400 మంది కూడా చూడలేదు. అంటే మ్యాక్సిమం ఫిగర్ నేను చెప్తున్నా. మరి ఎన్ని కోట్లు ఇస్తున్నాడో నాకైతే తెలీదు. మరి ఇవాళ నుంచి అది ఏమైనా వెనక్కి తీసేసుకుంటాడా, డబ్బులు ఇవ్వడం మానేస్తాడా? 3 ఛానల్స్ మెయిన్గా ఉంటాయి కదా, 3 4 పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి. సరే సాక్షి నేను చేయలేరు అనుకోండి, ఎందుకంటే వాలంటీర్స్ ఇవాళ వాలంటీర్ వ్యవస్థను గురించి కూడా మాట్లాడాడు. వాలంటీర్ వ్యవస్థను తీసేశారని. మరి వాలంటీర్ వ్యవస్థను తీసేస్తే మరి మీరు ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళని? మీరు ఎందుకు ఉద్యోగం కల్పన చేయలేదని మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఆయన బాధ్యత అది. మరి 200 రూపాయలు నెలకు ఒక్కొక్కరి దగ్గర నుంచి పేపర్ కోసం తీసుకున్నాడు కదా, సాక్షి పేపర్కి. మరి 200 కోట్లు తిన్నప్పుడు మరి ప్రభుత్వ సొమ్ము 200 కోట్లు నువ్వు ఎట్లా తింటావు జగన్మోహన్ రెడ్డి? ప్రభుత్వం నుంచి నువ్వు 5,000 ఇచ్చావు నెలకి వాళ్ళకి, అందులోంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 రూపాయలు తీసేసుకున్నావు పేపర్కి. ఆ 200 మొత్తం 200 కోట్లు అయింది ఇంచుమించు, అప్పుడు లెక్క వాళ్ళే చెప్పింది అది. ఈ 200 కోట్లకి వాళ్ళ వాలంటీర్ని పోషించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది కదా. మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? అది నేను అడుగుతున్నది అది. సో ఆయన ఇవాళ ఏది అడిగినా ఆయన చేసిన తప్పులేంటి ఆయన హయాంలో మొత్తం ఇగో ఈ మొత్తం అన్ని కేటగిరీస్ చెప్పాడు ఆయన. ఇక్కడ మేము తప్పులు చేశాము, ఇవన్నీ చిన్న చిన్న తప్పులు. అదేంటది చిన్న చోరీ అంటే అసలు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఒక తప్పు జరిగితే దాన్ని చిన్న చోరీ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మొత్తం ఎంటైర్ భారతదేశం మొత్తం ప్రపంచంలోనూ
ఈయనే. ఇప్పుడు ఇదే వాటికాన్లో జరిగింది అనుకుందాం, అప్పుడు కూడా ఇలాగే అంటాడా? అప్పుడు ప్రజలు ఊరుకుంటారా? దేశాలు ఊరుకుంటాయా? అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన చోరీని నువ్వు చిన్న చోరీ అన్నావంటే నీకు ప్రతీదీ అంతే, చాలా చిన్న విషయం, అంతంత మాత్రం. అదేదో గుడి లడ్డు, తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్నే అదేదో టెంపుల్ అన్నాడు. అదేదో అంటాడు అన్ని. అందుకే అంటున్నా, అందుకని ఇలా అదేదో అన్నాడు కాబట్టి ఆ భగవంతుడు కూడా అతను ఎవడో జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడెప్పుడో ముఖ్యమంత్రిగా చేశాడు పొరపాటున, ఇప్పుడేమో వార్డ్ మెంబర్ కూడా కాలేకపోయాడు అని ఫ్యూచర్లో 2029లో ప్రజలు చెప్పుకుంటారు. వెంకటేశ్వర స్వామి గమనిస్తున్నాడు. ఆయన మీకు సరైన, నేను శిక్ష అనను, సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఫైనల్గా సత్యమూర్తి గారు మనం చూసుకుంటే నాకు ఒక డౌట్, క్వశ్చన్ మార్క్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే వారంలో ఎవరో ఒకళ్ళు వైసీపీ నుంచి అరెస్ట్ అవుతున్నారు. నేను ఇప్పటిదాకా చాలా వరకు గమనించాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు అంటే భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అని డౌట్ వస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఇద్దరు కాకూడదని మీకేమన్నా ఇది ఉందా? కాదు, ఇద్దరు అవ్వచ్చు. కాదు అది ఆఫరు, లేదంటే వేస్తారు కదా సార్ చిట్టీలు రాసి. ఇప్పుడు జరిగినవన్నీ నేరాలన్నీ కూడా, ఈ నేరాలన్నీ కూడా కోర్టు ద్వారా బయటకు వస్తూ ఉన్నవి. ఇవి ఎవరో కక్ష సాధింపుగా పెడుతున్న కేసులు కాదు అనేది చాలా కూలంకషంగా నేను కూడా చెప్పాను. ఇప్పుడు ఈ కేసులకి సంబంధించి దాదాపుగా ఇప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించింది అయితే దాదాపుగా 11 మందిని, అంటే అంతకుముందు కంపెనీల వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంప్లాయీస్ని కూడా అరెస్ట్ చేశారు. ఎంప్లాయీస్ని కొంతమందిని సస్పెండ్ చేశారు. ఈ పరకామణి కేసుకు సంబంధించి కూడా ఒక రిపోర్టుని ఇచ్చేశారు, హైకోర్టుకి ఇచ్చారు. హైకోర్టు ఇస్తే దానికి సంబంధించి నాకు కూడా ఇవ్వండి ఒక కాపీ అంటే చిచ్చిపో అన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా, ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానాల ద్వారా వస్తున్న కేసులు మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కచ్చగట్టి పెడుతున్న కేసులు కాదు. ఈ న్యాయస్థానాల ద్వారా వస్తున్న ఈ కేసులన్నిటినీ కూడా తట్టుకోలేక, వాటి నుంచి బయటపడే ఒక ఇది తెలియక ఇప్పుడు ప్రతిసారి వచ్చి ఈ విధంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ఒక తప్పుడు ఎలిగేషన్లు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఈయన. అందుకని మీరన్నట్టు ఒకళ్ళు అరెస్ట్ అవుతారా, ఇద్దరు అరెస్ట్ అవుతారా? ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. ముగ్గురు అరెస్ట్ అవుతారా? ఇప్పుడు చాలా ఇంకా చాలా రావాలి కదా. ఇప్పుడు ఆ కల్తీ మద్యం కేసు ఉంది. ఆ కల్తీ మద్యం కేసులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాలి. ఒరిజినల్ మద్యం కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేసు. ఆ కేసులో ఇంకా అరెస్టులు కావాలి. అందుకని ఇంకా చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడే మనం కంక్లూజన్ చెప్పలేము. ఈ కంక్లూజన్ ఆయన ఏదో ఊహించుకుంటూ, ఆయన భయపడుతూ ఆయన ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతూ ఉన్నాడు. తనకంటిన బురదను తీసి పక్కన వాళ్ళ చొక్కాకి రాద్దామని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందో చూడాలి. సో ఇదండి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడని తీసి పక్కన పెడితే, ఓ చిన్న 9 నోట్ల చిన్న చోరీకి ఒకళ్ళు బలయ్యారు. అదేవిధంగా ఓ చిన్న హత్యకి 7 వేట్లు 6 మంది అనుమానాస్పద మృతులు. సో మొత్తానికి ఇదైతే లింక్ అవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. సో ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి జర్నలిస్టు సత్యమూర్తి గారికి, అదేవిధంగా కనకదుర్గ వడ్లమణికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నమస్కారం.